న్యూస్ ఎట్ 7 AM. దిస్ ఈస్ కార్తీక్ అర్వా. న్యూస్ ఎక్స్ప్రెస్ చూద్దాం. హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం సంభవించింది. రేణుకా ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న సైట్లో భారీ వర్షాల కారణంగా రిటైనింగ్ వాల్ కూలి సెంట్రింగ్ కార్మికుల షెడ్పై పడింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 7 మృతదేహాలను వెలికితీశారు. ఘటన సమాచారం అందిన వెంటనే పోలీసులు, జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. మృతి చెందిన కార్మికులు ఒడిషా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. సంఘటనా స్థలాన్ని కుక్కట్పల్లి ఏసీపీ శ్రీనివాస్ పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ మూకలు బరితెగించాయి. హోంమంత్రి తానేటి వనితపై దాడికి యత్నించాయి. రాత్రి ప్రచారం ముగించుకుని వైఎస్ఆర్సీపీ నేత సుబ్రహ్మణ్యం ఇంటికి తానేటి వనిత చేరుకున్నారు. అదే సమయంలో డీజే వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో వైఎస్ఆర్సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో తానేటి వనితపై దాడికి టీడీపీ మూకలు ప్రయత్నించాయి. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది హోంమంత్రిని సురక్షితంగా ఓ గదిలో ఉంచారు. పచ్చ బ్యాచ్ దాడిలో పలువురు వైఎస్ఆర్సీపీ నేతలకు గాయాలయ్యాయి. పలు వాహనాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. పచ్చమూకలు దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో నల్లజర్లలో పోలీసులను భారీగా మోహరించారు. ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ జోరు కొనసాగుతోంది. ప్రచార సభలతో సీఎం జగన్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. జననేత జగన్కు జనం జైజేలు పలుకుతున్నారు. జై జగన్ నినాదాలతో సభలు హోరెత్తుతున్నాయి. సీఎం జగన్ సభలకు జనం నీరాజనాలు పలుకుతున్నారు. జన ప్రభంజనంలో జగన్ సభలు సాగుతున్నాయి. కూటమి కుట్రలను ఎండగడుతూ మరోసారి సంక్షేమ సర్కార్ రావాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తున్నారు సీఎం జగన్. శ్రీకాకుళం మూలపేట దగ్గర పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనికోసం 440 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్టుగా తెలిపారు. 2 ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మించనున్నట్లుగా పేర్కొన్నారు. విశాఖపట్నం, భోగాపురం మధ్య 6 లేన్ల రహదారిని కూడా నిర్మిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. సీఎం జగన్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తన వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదోవ పట్టించడంతో పాటు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండల కేంద్రంలో ఎన్ఆర్ఐ, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగనన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాలు మళ్లీ రావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని గుంటూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్య అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలో పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కిలారి వెంకటరోసయ్య. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వర్షంలోనే పేర్ని కిట్టు ఎన్నికల ప్రచారం కొనసాగింది. వర్షాన్ని లెక్క చేయకుండా కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు పేర్ని కిట్టు. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో 2వ రోజు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగింది. ఆదోని పట్టణంలో నెహ్రూ మెమోరియల్ స్కూల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1459 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎన్నికల అధికారి తెలిపారు. నెల్లూరు జిల్లా కలిగిరి, వరికుంటపాడు మండలాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఆయన కోడలు మేకపాటి నిహారికారెడ్డి పాల్గొన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తన మామయ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నిహారికారెడ్డి కోరారు. పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జోగి రమేష్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉయ్యూరు పట్టణంలో పర్యటిస్తూ ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ను గెలిపించాలని కోరారు. బాపట్ల జిల్లా చీరాల దేశాయిపేట పంచాయతీ పరిధిలోని అనుమల్లిపేటలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. విజయవాడలో ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింల సమస్యలు, ప్రజాస్వామిక పరిష్కార మార్గాలు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముస్లిం ఉలెమాలు, అడ్వకేట్లు, డాక్టర్లు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయాలని తీర్మానం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్సీపీని తిట్టడమే వీరికి తెలుసునన్నారు. గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ఏనాడైనా ప్రజలను బాధలు పట్టించుకున్నారని ప్రశ్నించారు. అనంతపురం జిల్లా సింగనమల మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ కూడా పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో అభివృద్ధి జరిగిందన్నారు.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు అస్తి సుప్రజ వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. ఆమెకు పార్టీ కండువా కప్పి ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ కోసం ఎంతో కృషి చేశామని, ఆయన పార్టీలో సముచిత స్థానం కల్పించలేదని అస్తి సుప్రజ అన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురం, చాపట్ల గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మరోసారి జగనన్న ప్రజలు పట్టం కడతారని అన్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. కాకినాడ జిల్లా పెద్దాపురంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఊలూరి దొరబాబు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. స్థానికుడు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రచారం చేపట్టారు. పెదాపురం మండలం దివిలి, తాటిపర్తి, వడ్లమూరి గ్రామాల్లో యాత్ర కొనసాగింది. జగనన్న సంక్షేమ పథకాలు మళ్లీ అందాలంటే ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఏటిమోగా ఎదురుమొండి బ్రిడ్జికి ఆటంకాలు సృష్టించి పూర్తి కాకుండా అడ్డుపడింది బాలశౌరి అని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు. నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుకున్న వ్యక్తి బాలశౌరి అని మండిపడ్డారు. ఇప్పుడు ఓట్ల కోసం రోడ్లు వేస్తాం, బ్రిడ్జి నిర్మిస్తాం అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణకు మద్దతుగా ఆయన తనయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొట్టు బాల రాజేష్ తాడేపల్లిగూడెంలోని 31వ వార్డులో ప్రతి గడపకు తిరిగి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండల గిరిజన గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీడిక రాజన్న దొర ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో రాజన్న దొరకు గిరిజనులు మంగళ హారతులతో ఘనస్వాగతం పలికారు. ఆయన ఇంటింటికి వెళుతూ ఓటర్లతో మమైకమవుతూ జగనన్న చేపట్టిన పథకాలను వివరించారు. అల్లూరు సీతారామరాజు 100వ వర్ధంతి కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు గొల్లబాబురావు, ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పాల్గొన్నారు. అల్లూరు సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలో పార్టీ నేతలతో కలిసి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో టీడీపీ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో టీడీపీ స్టిక్కర్స్, బహుమతులు ఇచ్చారని ఆరోపించారు. దీనిపై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల కోసం పనిచేసే లీడర్ తానైతే స్మగ్లర్ల కోసం పనిచేసే వ్యక్తి టీడీపీ అభ్యర్థి భానుప్రకాష్ అని మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. తనపై సామాజిక మాధ్యమాల్లో టీడీపీ నేతలు పెడుతున్న వీడియోలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన 100 మంది ముస్లిం మైనారిటీ యువకులు వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు ఎత్తివేస్తామనడం దుర్మార్గమని మండిపడ్డారు. అటువంటి పార్టీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబుకు ముస్లింలు బుద్ధి చెబుతారని తెలిపారు. గుంటూరు నగరంలోని 51వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో 500 మంది టీడీపీ, జనసేన నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా పెమ్మసాని చంద్రశేఖర్ డాక్టర్గానే ఉండాలి కానీ యాక్టర్లా ఉండకూడదని విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి భారీ షాక్ తగిలింది. నందిగామలో జనసేన పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు కాపు సంక్షేమ సంఘం నాయకులు కర్రి రమేష్. ఆయనతో పాటు మరో 50 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరిపోయాయి. కర్రి రమేష్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే డాక్టర్ అరుణ్ కుమార్. తిరుపతిలో చంద్రబాబు, పవన్ పర్యటన నేపథ్యంలో మద్యం ఏరులై పారింది. నడి రోడ్డుపై తెలుగు తమ్ముళ్లు, జన సైనికులు మందేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నియమ నిబంధనలను అతిక్రమించారు. యువకులు రోడ్డుపైనే బైకుల మీద కూర్చుని యథేచ్ఛగా మందు కొట్టారు. అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి రాపాక వరప్రసాద్, రాజోల అసెంబ్లీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావులను గెలిపించాలని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో ప్రచారం హోరెత్తింది. గడప గడపకు వెళ్లి జగనన్న అందించిన పథకాలను వివరించారు. గ్రామాన జగనన్న సైన్యం అలుపెరగక ప్రచారంలో ముందుకు సాగుతోంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. వేములవాడలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్కి మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. వేములవాడ సభ ముగించుకుని వరంగల్కు బయలుదేరి బీజేపీ లోక్సభ అభ్యర్థి ఆరూరి రమేష్కు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ సభ అనంతరం సాయంత్రం విజయవాడలో జరిగే రోడ్ షోలో పాల్గొనున్నారు ప్రధాని.
కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణ భవిష్యత్ ప్రణాళికపై ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చింది. మధ్యంతర నివేదిక అంశంలో బ్యారేజీలపై మరిన్ని టెక్నికల్ అంశాలపై ఇన్వెస్టిగేషన్ చేయాలని సూచించింది ఎన్డీఎన్ఏ కమిటీ. సిద్దిపేట పట్టణంలోని లాల్ కమాన్ వద్ద బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సతీమణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కమలం గుర్తుకు ఓటు వేసి మెదక్ ఎంపీగా రఘునందన్ రావును భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి సినీ హీరో వెంకటేష్ వెళ్లారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి తరపున ఆయన రోడ్ షోలో పాల్గొనున్నారు. ఇప్పటికే రఘురాం రెడ్డి గెలుపు కోసం కోడలు అస్థిరత ప్రచారం చేస్తోంది. హైదరాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్ అంబర్పేటలో రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో మాజీ మంత్రి కేటీఆర్ కూడా పాల్గొన్నారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మండు వేసవిలో కుండపోత వాన కురిసింది. వేసవి తాపంతో అల్లాడిపోతున్న హైదరాబాద్ నగర ప్రజలకు వరుణుడు ఉపశమనం కలిగించారు. గ్రేటర్ నగరం అంతా కుండపోత వర్షం కురిసింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నగరంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు, రహదారులపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఏకదాటిగా కురిసిన భారీ వర్షానికి కాలనీలు నీట మునిగాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. హైదరాబాద్లో 2 రోజులు జోరుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో గాలివాన బీభత్సం సృష్టించింది. గంటపాటుగా ఎదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో మార్కెట్ యార్డుల్లోని వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఆరబోసి ధాన్యం తడిసిపోవడంతో రైతులు దిగులు పడుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పెనుబల్లి మండల పరిధిలోని బ్రహ్మలకుంట గ్రామంలో కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేసి తరలించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. ఈదురుగాలులు వీచడంతో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఏఎస్పీ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సిఆర్పీఎఫ్ సిబ్బందితో పట్టణమంతా కవాతు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఏఎస్పీ తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. అగ్రికల్చర్, ఫార్మసీ, ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులు ఎగ్జామ్ రాస్తుండగా వర్షం పడటంతో కరెంటు నిలిచిపోయింది. దీంతో ఇబ్బంది పడ్డ విద్యార్థులు జనరేటర్ పెట్టకుండా యాజమాన్యం పట్టించుకోలేదని నిరసన చేపట్టారు. గుంటూరు జిల్లా పత్రిపాడు మండలం నడింపాలెం స్టేషన్ హైవే చెక్పోస్ట్ సమీపంలో ఎస్ఎస్ టీం భారీగా నగదు పట్టుకుంది. చెక్పోస్ట్ వద్ద తనిఖీ చేయగా వెనుక భాగాన ఉన్న పత్తి బారాలలో సుమారు 40 లక్షలు స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెబుతున్నారు. పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రతిరోజు ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ గంజాయి రవాణా అదుపు కావడం లేదు. ఒడిశా నుంచి కారులో భద్రాచలం మీదుగా హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్న ఓ యువకుడిని భద్రాచలం ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద సుమారు 100 కేజీల ఎండు గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం గట్టికొల్లులో పొలంలో రైతు తన పొలంలో వరి కొయ్యలు తగలబెడుతుండగా ఒక్కసారిగా గాలికి మంటలు లేవడంతో చుట్టూ కూడా వ్యాపించాయి. పక్కనే ఊరు ఆనుకుని ఉండడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. గురువారం లేదా వచ్చే వారం ఆర్డర్ పాస్ చేయనుంది. ఒకవేళ బెయిల్ వచ్చినా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించకూడదని కేజ్రీవాల్కు స్పష్టం చేసింది సర్వోన్నత న్యాయస్థానం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఇప్పట్లో ఊరట దక్కే సూచనలు కనిపించడం లేదు. ఈడీ, సిబిఐ కేసుల్లో కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఈడీ కేసులో ఈ నెల 14 వరకు, సిబిఐ కేసులో ఈ నెల 20 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ తీర్పు వెలువరించింది. వారం రోజుల్లో కవితపై ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. రష్యా ద్వైపాక్షిక సంబంధాల క్షీణత మధ్య మాల్దీవులను సందర్శించే భారత పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో పూర్తిగా పర్యాటకంపై ఆధారపడిన తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని ఆ దేశ మంత్రి ఇబ్రహీం ఫైసల్ విజ్ఞప్తి చేశారు. ఇరు దేశాల మధ్య బంధం చారిత్రాత్మకమైనదిగా గుర్తు చేశారు. సునీతా విలియమ్స్ చేపట్టాల్సిన 3వ రోదసీ యాత్ర వాయిదా పడింది. రాకెట్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల మిషన్ను నిలిపివేస్తున్నట్లుగా నాసా ప్రకటించింది. అట్లాస్ రాకెట్లోని అప్పర్ స్టేజ్లో ఆక్సిజన్ వాల్వ్ సమస్య ఏర్పడిందని యునైటెడ్ లాంచ్ అలయన్స్ ఇంజనీర్ దిల్లాన్ రైస్ తెలిపారు. ఈ ప్రయోగాన్ని తిరిగి ఎప్పుడు చేపడతామనే దానిపై కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు.
ఐపీఎల్ 17 ప్లే ఆఫ్స్ రేస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. బ్యాటింగ్లో ఫ్రేజర్, పోరెల్, స్టబ్స్ దంచుకొట్టి ఆ జట్టుకు భారీ స్కోర్ కట్టబెట్టారు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ వీరోచిత పోరాటం చేసిన ఆఖరులో తడబడ్డ ఆ జట్టు వరుసగా 2వ ఓటమిని మూటగట్టుకుంది. ఈ సీజన్లో ఢిల్లీకి ఇది 6వ విజయం కాగా 12 పాయింట్లతో పంత్ సేన పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో దూసుకొచ్చింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జీ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్కు వరుణుడు అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే భారీ వర్షం కురవడంతో గ్రౌండ్ చిత్తడిగా మారిపోయింది. 2 జట్ల మధ్య ప్రాక్టీస్ సెషన్ రద్దయింది. దీంతో మ్యాచ్ జరుగుతుందో లేదో అనేది ఆసక్తిగా మారింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.